కామెడీ వర్కౌట్ అయింది యా బాగుంది ఫస్ట్ పార్ట్ ఇంకా బాగుంది లేదు ఫస్ట్ హాఫ్ జల్దీ అయిపోయినట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్ బాగుంది కానీ కొద్దిగా డ్రాగ్ చేస్తా కానీ ఇట్ ఇస్ గుడ్ ఫస్ట్ సినిమా కంటే 100 రెట్లు ఉంది. కామెడీ అయితే మాత్రం సూపర్. నిజంగా అదే ఉంటుందా మళ్ళీ అలాగే మాట్లాడతాడు అనుకున్నాం కానీ సూపర్. ఆ ఫాదర్తో కామెడీ మాత్రం ఉందన్న నిజంగా నా భూతో నా భవిష్యత్ అన్న. హీరోయిన్తో రొమాన్స్ అదుర్సు. అలాగే ప్రతి క్యారెక్టర్ ఈ సినిమాలో పంచ్ డైలాగులతో అలరిచ్చారు. నిజంగా సినిమా చాలా 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 బాగుంది అన్న. టిల్లు బాగుంది, టిల్లు స్క్వేర్ బాగుంది, టిల్లు క్యూబ్ కూడా వస్తుంది. అది ఇంకా ఎక్సలెంట్ అవుతుంది అన్న. ఒకే 3 సినిమాలు తీసి 3 సినిమాలు హ్యాట్రిక్ కొట్టే మన ఉదయ్ కిరణ్ లాగా మంచి ఫ్యూచర్ ఉంది. కాకపోతే ఉదయ్ కిరణ్ లాగా అవ్వకూడదు. ఉదయ్ కిరణ్ వరుసగా 3 హిట్లు కొట్టాడు, తర్వాత 3 హిట్లు కొట్టింది ఎవరో నాకు తెలియదు. కానీ టిల్లు స్క్వేర్ అయితే టిల్లు క్యూబ్తో వరుసగా హ్యాట్రిక్ కొట్టచ్చు అని కంపల్సరీగా చెప్పచ్చు. గబ్బర్ సింగ్ ఉంది, హిట్ అయింది. దాని తర్వాత పార్ట్ 2 తీసారు, ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆ జీన్స్లో ఉండి ఆ మైండ్లో ఉండేనే తీస్తారేమో అనుకున్నాను. ఆ మైండ్లో లేకుండా కొత్త విజన్ అనమాట. వాట్ ఎవర్ నేను ఒకటి చెప్తాను, అంతకుముందు మనం రోడ్ సైడ్ టిఫిన్ తిన్నాం, ఇప్పుడు ఏంటంటే హోటల్లో తిన్నాం. దట్ మీన్స్ ఏంటంటే ప్రొడక్షన్ లెవెల్స్ పెరిగినాయి. అలాగే కొంచెం కామిక్ పంచెస్ కూడా. మాటలు ఆడడానికి అంటే మాటలు లేవు దీంట్లో, ఓన్లీ పంచెస్ అనమాట. బ్యాక్ టు బ్యాక్ అనమాట. కానీ లైన్ మాత్రం అదేనండి, మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. డీజే టిల్లోలో ఉన్న లైనే దాంట్లో ఆర్టిస్ట్లే. కానీ దీంట్లో ఒక కొంచెం చిన్నది మార్చాను అనమాట. ఆ ట్విస్ట్ అనేది ఇంకా కొంచెం బాగుంది అనిపించింది. రాధికానే చూసినారు. ఇప్పుడు లిల్లీ ఈ నోట్ల కిల్లి లిల్లీ అయితే లిల్లీ సినిమా బాగాలేదని ఎవరన్నా అంటే వాడి నోట్ల కిల్లి అంత ఎఫెక్ట్ఫుల్ గా బ్లాస్ట్ అవ్వలేదు కానీ చాలా బాగుంది. క్లీన్ అండ్ గ్రీన్ అనమాట. చూసినంతసేపు నవ్వుకుని అయ్యో చచ్చిపోతాను రా బాబు, అదే అలా చచ్చిపోతారు అనమాట. ఏంటండి ఆయనకు వచ్చింది అదే కదండి కామెడీ. పాపం 7-8 సినిమాలు తీసారు, ఎవరే చూడలేదు. డీజే టిల్లో చూశారు. దాని తర్వాత కూడా మేజర్లీ 3 కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. 3లో ఏం మజా ఉంటుందనేది తెలియదు కానీ 2 మాత్రం చూసినంతసేపు 250 ఖర్చు పెట్టినానండి. ఒక్కల వల్ల కూడా ల్యాగ్ ఉంది, ఒక్కల వల్ల బాగాలేదు, ఇది బాగా చేయలేదని లేదు. వీళ్ళంతో సహా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్తో సహా ఈ సినిమాలో అదరగొట్టేశారు. పాటలు రామ్ మిరియాల, అబ్బా మిరియాలు ఎంత ఘాటుకుంటాయో ఈ సినిమాలో పాటలు కూడా అంత ఘాటుకున్నాయి. హోల్ సీన్స్ గట్టిగా 3 ఉంటాయి. ఒక నిమిషం పైనే ఉంటుంది. ఆ లిప్లో కిస్సులు 1 నిమిషం పైనే ఉంటుంది. 3 అలాగ ఉంటాయి. 3 నిమిషాలు రొమాన్స్తో చచ్చిపోండి మీరైతే మాత్రం. సినిమా అయితే రొమాన్స్ కోసం వెళ్ళకండి, కామెడీ కోసం పోండి. కామెడీ మాత్రం అన్లిమిటెడ్. ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుంటుంది. అమ్మ యాక్టింగ్ ఇరగదీసింది భయ్యా అనుపమ్మ. నిజంగా అనుపమ్మ గారు చాలా బాగా పర్ఫామ్ చేసినారు. ఇంతవరకు ఎప్పుడు చేయని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసినారు. చాలా బాగా హోల్డ్ చేసినారు హీరోయిన్ అయితే. నిజంగా నెక్స్ట్ లెవెల్ కాదన్నా. హీరోని యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేస్తారు అనుకుంటా, బట్ యాక్టింగ్ ఎమోషన్ ప్రేక్షకులు ఏమనుకుంటారు అలా ఆలోచించలేదు. ప్రేక్షకుల్ని 100% సాటిస్ఫై చేయాలి. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా కాదా, నలుగురు తిట్టారా అది సంబంధం లేదు. ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే థీమ్తో సినిమా తీసారు, ఇండస్ట్రీ హిట్ కొట్టేసారు. ఈ సినిమాలో పండక్కి ఇదే సినిమా వచ్చుంటే హిట్ అవుద్ది. ఈ సినిమా చూడండి. మీకు కనుక నేను చెప్పిన రివ్యూ కరెక్ట్ అవ్వకపోతే నిజంగా నన్ను కొట్టండి. అర్థం కాదు, చెప్పే కదా. నార్మల్ దావలు వస్తే కొడతారు హిట్, దావలు రాకుండానే కొట్టారు ఆల్రెడీ హిట్. డీజే టిల్లు స్క్వేర్ అదర కొట్టేశారు. నిజంగా అనుపమ యాక్టింగ్ నా భూతో నా భవిష్యత్ భయ్య నిజంగా సూపర్. ఎందుకంటే ఫస్ట్ సినిమాలో రాధిక కూడా ఉంది దీంట్లో. రాధిక కూడా క్లైమాక్స్లో వచ్చింది. నచ్చిందండి, ఏమనుకోవద్దు. నాకు అదే నచ్చింది. ఎందుకంటే నాకు అనుపమ అంటే ఇష్టం లేదు. ఆయనకు ముద్దెట్టేసింది కదా, అది వేరే విషయం. కానీ డైరెక్టర్ గారు కొత్త ఆయనంట, అంటే ఆ సినిమా తీసిన ఆయనంట కాదంట. కానీ యాజ్ ఇట్ ఈజ్ నాకు తెలిసి ఆయన ఐ బొమ్మలో చూసాడేమో డీజే టిల్లు చూసి యాజ్ ఇట్ ఈజ్ దింపేశాడు. బాగుంది. అంటే పంచెస్ మారిని, థీరీ మారింది, ఒక లైన్ మారింది. కానీ యాజ్ ఇట్ ఈజ్ మూవీ అయితే అదే. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ప్లాన్ బర్స్ట్ అవుతుంది, బొమ్ అంటదేమో అనుకున్నాం. నాకు అనిపించింది బాగుంది. క్లైమాక్స్ లో వచ్చి ఆవిడ చేయాల్సింది చేసింది. ఎవరైనా ఎంట్రీ ఉండేది, ఎందుకంటే కొద్దిగా స్పాయిలర్ అయితే వచ్చే ఆడియన్స్ కొద్దిగా ఇంట్రెస్ట్. అసలు ఏమేం చెప్పు, నువ్వు ఒక ఎంట్రీ ఉందన్నావు కదా, అలాంటి స్పాయిలర్ చేయొద్దని అంటున్నాను. అలాంటి ఎంట్రీ స్పాయిలర్ చేస్తే వచ్చే ఆడియన్స్ చూసేవాడికి ఇంట్రెస్ట్ దొరుకుతుంది అని అది అంటున్నాను నేను. నీకు బుర్ర పని చేయట్లేదేమో. గూస్ బంప్స్ అనేవి ముందు చెప్తే రాధికా ఫ్యాన్స్ కూడా
చెప్పారు కదా. నేను చెప్పేది ఒకవేళ ఆడియన్ బాగుందంటే ఆటోమేటిక్ వస్తాడు బ్రో. మనం ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్ ఇప్పుడు ట్విస్ట్ నువ్వు రివీల్ చేస్తే ఆడ వచ్చే ఆడియన్ ఏముంటుంది చెప్పు. నేను ట్విస్ట్ చెప్పలేదురా బాబు, హీరోయిన్ వస్తుందని చెప్పా. నీకు బుర్ర పని చేస్తుంది. అదే మరి అదే వద్దు బ్రో. ఎవరైనా ఏంది బ్రో కొట్టేది ఎవరైనా చెప్తారా? సినిమాలో హీరో హీరోయిన్ గురించి చెప్పబోదు, దేని గురించి చెప్తారా? అది ట్విస్ట్ ఉంది బ్రో. అనుపమని చూపించినారు, ఆ ట్విస్ట్ అనేది ఉంది కదా. ట్విస్ట్ కాదు, సూపర్ అయితే ఉంది కదా. ఇలాంటి వాళ్ళ వల్ల సినిమా రివ్యూకి రావాలంటేనే భయం వేస్తుంది, చెప్పాలంటే భయం వేస్తుంది. బుర్ర తింటున్నారు ఇలాంటి వాళ్ళు. ఆ వెనకాల రెడ్ కలర్ పెట్టాడు, బుర్ర తప్పు ఉంటుంది, వాగుతూ ఉంటారు. సరే మీరైతే మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి, కామెడీ అదురుగా ఉంది. ఆవిడ ఫ్యాన్స్ కూడా రావాలి కదా. ఏంది ఎట్లా తయారయ్యారు జనాలు? ఏంది ఒక్క మాటలో చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్తు. డెబ్యూట్ డైరెక్టర్, డెబ్యూట్ కాదు, డెబ్యూట్ హీరో ఎవరైనా ఇలాంటి సినిమా పడితే ఇంటూ 100 సినిమాలు వస్తాయి రాసిస్తా నేను. నిజంగా నిజంగా ప్రొడ్యూస్ గారికి నిజంగా దండం పెట్టాలి. ఆయన గుంటూరు కారంతో కానీ ఈ సినిమా కూడా రిలీజ్ చేసి ఉంటే 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్. సూపర్ ఉంది సినిమా అయితే మాత్రం. నిజంగా మీరందరూ చెప్తున్నారు రేటింగ్లో మాత్రం 5కి 5 ఇస్తున్నా. మీరు మాత్రం ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి సినిమా రావాలి. చాలా రోజులు అయింది బ్రో నవ్వుకుని. ఎప్పుడో జబర్దస్త్ అప్పుడు నవ్వుకున్నాం, మళ్ళీ కడుపుప్పో నవ్వుకున్నా నేనైతే మాత్రం. సూపర్, థ్యాంక్ యూ. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.